ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇలా అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. అహం డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి భవనం. నేను ఇంగ్లాండ్లో, రష్యాలో పనిచేస్తాను, ఇండియాలో కూడా ట్రీట్మెంట్ చేస్తాను. ఇప్పుడు భారతదేశంలో ఎక్కువగా ప్రజలు బాధపడే రోగాలు ఏంటంటే, ఒకటి థైరాయిడ్, డయాబెటీస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, హై బ్లడ్ ప్రెషరు, పెరాలిసిస్, స్త్రీలకు సంబంధించిన రోగాలు, పిల్లలకు సంబంధించిన బ్రాంకైటిస్, ప్లూరైటిస్, ఆస్తమా. ఈ రోగాలను సంపూర్ణంగా నయం చేసుకునే ఔషధాలు ఆయుర్వేదంలో సర్వదా లభిస్తున్నాయి. డయాబెటీస్ని 2 వారాలలో కంట్రోల్కి తీసుకురావచ్చు. 2 వారాలలో సంపూర్ణంగా నార్మల్కి వస్తుంది. ఆ తర్వాత అలోపతి ట్యాబ్లెట్లు మానేసి ఆ మూలికలతోటి తయారు చేసినటువంటి మందు తీసుకుంటే మీకు ఎప్పటికీ శరీరంలో ఏ విధమైన రుగ్మతలు కలగకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, సంపూర్ణ ఆరోగ్యంతో డయాబెటీస్ ఇంకా మళ్ళీ తిరగబెట్టకుండా జీవించవచ్చు. అదేవిధంగా హై బ్లడ్ ప్రెషర్ ఉంది. హై బ్లడ్ ప్రెషర్కు అమృతధార అనే ఒక దివ్య ఔషధం ఉంది. ఆ ఔషధం తీసుకున్నందువల్ల శరీరంలోని బ్లాకేజెస్ అన్నీ తొలగిపోతాయి 1 వారం రోజుల్లోనే. ఆ తర్వాత హై బ్లడ్ ప్రెషరు నార్మల్కి వస్తుంది 2-3 వీక్స్లో. ఆ తర్వాత ఆ ఔషధము విడవకుండా 1 సంవత్సరం వాడితే మళ్ళీ 10 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు హై బ్లడ్ ప్రెషర్ అనే రోగమే మీకు రాదు. గుండెకి సంబంధించిన రోగాలు అస్సలు రాకుండా ఆపేస్తుంది. పెరాలసిస్, స్ట్రోకు రాదు. ఏ గుడ్ స్టమక్ ఈజ్ ఏ గుడ్ హార్ట్. కాబట్టి ఆయుర్వేదంలో గుండె రోగం వస్తే గుండెకు ట్రీట్మెంట్ ఇవ్వరు, స్టమక్ ట్రీట్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా గుండె బాగైపోతుంది. అదేవిధంగా థైరాయిడ్ గ్రంథితోటి చాలామంది బాధపడుతున్నారు. థైరాయిడ్ గ్రంథి 3 వారాల నుంచి 4 వారాలలో నార్మల్కి వస్తుంది. ఆ తర్వాత అలోపతి మందులు ఆపేసి సంపూర్ణంగా నిలిపేసి మూలికలతో తయారు చేసిన ఆయుర్వేదం యొక్క ఔషధాలను వాడినందువల్ల జీవితాంతం మళ్ళా ఎప్పటికీ ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో థైరాయిడ్ ప్రాబ్లం మళ్ళీ రోగం ఎప్పటికీ రాకుండా నయం చేసుకునే పద్ధతులు ఉన్నాయి, ఔషధాలు ఉన్నాయి. సంపూర్ణంగా నయం చేసుకోవటానికి పరిష్కారం ఉంది. ఇంకా తర్వాత ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ అని మన మెదడులో ఉన్నాయి. ఆ యొక్క గ్రంథులు తమ యొక్క హార్మోన్లను సమస్థితిలో ఉండాలంటే 2 విధాల ఆయుర్వేదంలో 2 విధాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఒకటి, రాత్రి పడుకునే తప్పుల్లో లైట్లు వేసుకోకుండా లైట్లు ఆర్పేసి నిద్రపోవాలి. లైట్లు వేసుకొని నిద్రపోయారనుకోండి, పిట్యూటరీ గ్రంథి, పీనియల్ గ్రంథి లైట్ యొక్క ప్రభావం వల్ల తమ యొక్క హార్మోన్ సిక్రిషన్ను తగ్గిపోతుంది. అప్పుడు మీకు నిద్ర సరిగ్గా పట్టదు. అనారోగ్యం పాలవటానికి ఆస్కారం ఉంది. అయితే పిట్యూటరీ గ్రంథి ఎప్పటికీ ఏ అనారోగ్యం రాకుండా ఎప్పుడు నార్మల్గా పనిచేయటానికి యోగాలో ఒక పరిష్కారం ఉంది. అదే శీర్షాసనం. శీర్షాసనం ఎవడైతే వేస్తాడో ఎప్పటికీ పిట్యూటరీ గ్రంథి, పీనియల్ గ్రంథి సమస్థితిలోనూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాయి. ప్రజలకు హాయిగా నిద్ర వస్తుంది, టెన్షన్ అటువంటి బాధలు ఉండవు. అయితే ఈ శీర్షాసనము ఇంకొక పద్ధతి ఉంది. శీర్షాసనము అదే పిట్యూటరీ గ్రంథి, అదే పీనియల్ గ్రంథి నుంచి అమృత బిందువు అని ఏర్పడుతుంది. ఆ అమృత బిందువు శీర్షాసనము 20 నిమిషాలు, ప్రతిదినం 20 నిమిషాలు శీర్షాసనం వేయగలిగితే ఆ అమృత బిందువు కొంచెం మన గొంతులో పడి జీర్ణాశయానికి వెళ్ళి అమృతతత్వాన్ని ప్రసాదిస్తుంది. రోగాలన్నీ నయమైపోతాయి. అమరత్వ సిద్ధి లభిస్తుంది. అంటే మరణము లేని స్థితి. అది నాగయోగులు సాధన చేసి అమరత్వ సిద్ధిని పొందుతారని చాలా ఫేమస్. నాగయోగులందరూ ఆ శీర్షాసనం ద్వారానే అమరత్వాన్ని పొందుతున్నారు. ఇంకా లో బ్లడ్ ప్రెషర్, చాలామంది స్త్రీలకు లో బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. జీర్ణాశయంకు సంబంధించిన అనారోగ్యాలు ఉంటాయి, పేగులకు సంబంధించిన అనారోగ్యం ఉంటుంది. లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వారికి కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి, తొందరగా తలనొప్పి, తొందరగా నీరసం వస్తుంది. ఈ యొక్క హై బ్లడ్ ప్రెషర్కి వాడినటువంటి అమృతధార అనే ఔషధము ఆటోమేటిక్గా లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వారికి నార్మల్ బ్లడ్ ప్రెషర్ చేసే కెపాసిటీ ఆ ఔషధానికి ఉంది. అది ఆటోమేటిక్ క్యారెక్టర్ మందు. 2 విధాల పనిచేస్తుంది. లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వారికి బ్లడ్ ప్రెషర్ నార్మల్గా తెస్తుంది. ఆ లో బ్లడ్ ప్రెషర్ కావడానికి కారణమైన జీర్ణాశయము, పేగులు, మోకాళ్ళలో ఉన్నటువంటి మజ్జ, వీటిని యొక్క రుగ్మతలను నివారించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే ఆస్కారం ఉంది.